హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది థర్స్డే వ్లాగ్ అనమాట. యాక్చువల్గా ఏంటి అంటే స్పెషల్ ఏంటి, ఎందుకు వ్లాగ్ తీస్తున్నానంటే నేను సాయి దివ్య పూజ చేసుకుంటున్నాను అనమాట. 5 వీక్స్ కంప్లీట్ అవుతుంది ఆ థర్స్డేతో, అంటే లాస్ట్ థర్స్డే వ్లాగ్ ఇది. సో అందుకనేసి వ్లాగ్ తీద్దాము అనిపించింది నాకు. అందుకనేసి తీశాను. ఇక్కడ స్వామికి ప్రసాదంగా వచ్చేసి మనము హాట్ పొంగల్ చేసి పెట్టాలన్నమాట. అందుకు ఇంకా అలాగే టిఫిన్ కూడా అదే ప్రిపేర్ చేసేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను దానికి ప్రిపేర్ చేస్తున్నాను ఒకటేసారి రెండిటికి, ఇటు నైవేద్యానికి అటు ఇంట్లో తినేదానికి రెండిటికి, బాబుకి మా హస్బెండ్కి అదే ఉంటుందని చెప్పేసి నేనైతే ఆ రోజు ఏం తినను అనమాట. ఒకటేసారి పూజ అంతా అయిపోయిన తర్వాత 11:30కి కానీ 12 అబో కానీ తినేస్తాను డైరెక్ట్గా. మార్నింగ్ ఓన్లీ కాఫీ ఒకటి తాగుతాను అనమాట. ఇంకా అది ఏం వీడియో తీయలేదు నేను. లేచి త్వరగా ఫ్రెష్ అయిపోయాను. ఇట్లా ఏదైనా పూజలు ఇంట్లో ఉన్నాయంటే కొంచెం హడావిడిగానే అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఎర్లీగా లేవలేను నేను. సో దానివల్ల లేట్ అయిపోతుంది. ఇంకా మీకు హాట్ పొంగల్ ఎలా చేసుకున్నానో ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను అనమాట. కానీ మళ్ళీ ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి ఈ వీడియో తీశాను. నేను ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టి పెట్టాను అనమాట. ఇట్లా బియ్యము పప్పు రెండు ఒకేసారి. మీలో ఎంతమందికి సాయి దివ్య పూజ గురించి తెలుసో తప్పకుండా కమెంట్ చేయండి. నేనైతే ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదనమాట. నా పెళ్ళికి ముందు స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా నా ఫ్రెండ్ చెప్పింది నాకు. నేను యాక్చువల్గా బాబా డివోటీని, వాళ్ళు కూడా అనమాట. సో అప్పుడు ఏదో మామూలుగా మాటల్లో ఇలా చేసుకోవచ్చు, ఇలా ఉంటుంది, ఇలా ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది ఇన్ని వారాలు పూజ చేస్తే అని చెప్పేసి చెప్పినారు నాకు. సో నేను అప్పటి నుంచి చేసుకోవడం స్టార్ట్ చేశాను. నేను చేయడం స్టార్ట్ చేసి దగ్గర ఒక 8 years అవుతుంది అనుకుంటా. అలా నాకు ఏదైనా అనుకున్నప్పుడు ఖచ్చితంగా జరగాలి, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అనుకున్న వాటికి మాత్రం ఖచ్చితంగా నేను ముక్కుంటాను. అవి కంప్లీట్ అయిన తర్వాతనో లేదంటే ముందే స్టార్ట్ చేయడమో చేస్తానన్నమాట. నేనైతే ఇప్పటి వరకు నేను అనుకున్న జెన్యూన్గా ఇది జరుగుతుంది, ఇది అన్న వాటికి మాత్రం ఖచ్చితంగా జరిగిందనమాట. అందుకనేసి ఇది కూడా ఆల్రెడీ నా విష్ ఫుల్ఫిల్ అయిపోయింది. కానీ నేను చేయడానికి నాకు పాసిబుల్ అవ్వలేదన్నమాట. చాలా డిలే అయిపోయింది. ఒక పక్క కుకింగ్ చేస్తూ ఇంకో పక్క నేను ఇక్కడ దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. మళ్ళీ అటు ఇటు రెండు అంటే లేట్ అయిపోతాయి. రెండు చేసుకుంటేనే కదా నాకు లేట్ అయిపోతుంది. లేదంటే క్యారియర్ ఒకటి దేవుడి దగ్గర ఒకటే కూర్చుంటే నాకు ఇటుపక్క మా హస్బెండ్ క్యారీకి టిఫిన్కి అన్నిటికీ లేట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయలేదు. ఇంకా బాబుకి టిఫిన్ పెట్టేసుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాము. మా హస్బెండ్ కాలేజ్ టైం అయిపోతుంది. ఆయన పెడితే కూడా తినడులేండి మా వాడు, నేనే పెట్టాలంటాడు. చూడండి కొంచెం గోరువెచ్చగా ఉన్నా కూడా కాలుతుంది అన్నట్టు చెప్పేస్తాడనమాట. హా 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 అని మా వాడు. కమల్ హాసన్ కన్నా ఎక్కువ షేడ్స్ ఉన్నాయి మా వాడిలో. ఇంకా మా వాడికి పెట్టేస్తున్నాను అనమాట. మా వాడు తిన్న తర్వాత మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా నేను మా వాడికి చూసుకుంటున్నాను ఫస్ట్. మా వాడు ఫుల్ఫిల్ అయిపోయిందంటే, కడుపు నిండిందంటే ఇంకా నన్ను సతాయించడు అనమాట. పూజ దగ్గర కూర్చున్నా కూడా ఆయన పాటికి ఆయన ఏదో ఆడుకుంటూ ఉంటాడు బొమ్మలు తీసుకొని అని చెప్పేసి ఇంకా నేను ఫస్ట్ ఆయనకి టిఫిన్ పెట్టి మా హస్బెండ్కి పెట్టేసి ఇంకా మా బాబుకి కూడా ఒకేసారి తినిపించేస్తున్నాను. రోజు ఇంతే అనమాట. మా హస్బెండ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు మా వాడు కూడా కూర్చొని తినేస్తాడు. అదనమాట సంగతి. ఖచ్చితంగా పొద్దున్నే లేచి ఇంకా అదే అడుగుతాడనమాట. లేవంగానే ఆయన లేచేసరికి 7-7:30 అవుతుంది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఒక 1 అవర్కి ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోతాడనమాట. అందుకు ఒకేసారి కూర్చొని తినేస్తాడనమాట మా వాడు. ఇంకా నేను పూజ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయాడు, నైవేద్యం అయిపోయి అంతా క్యారీ పెట్టి పంపించేసేసాను. ఇంక మా వాడు మాత్రం ఇంకా ఆడుకోకుండా మళ్ళీ వచ్చేసాడు నా దగ్గరికి. నాతో పాటు ఆచమనం చేయాలంటాడు, అన్నీ చేయాలంటాడు, హారతి ఇవ్వాలంటాడు, గంట కొట్టాలంటాడు. అస్సలు కూర్చొనియాడనమాట ప్రశాంతంగా దేవుడి దగ్గర కూడా. అందుకే నేను ఏం పూజలు చేసుకోవడం మానేశాను అనమాట. ఏదో డైలీ చేసుకునేవి, డైలీ రోజు చదువుకునే కొన్ని శ్లోకాలు మాత్రమే చదువుకుంటున్నాను. ఇట్లా ఏదైనా స్పెషల్ పూజలు చేసుకోవాలంటే నాకు పీస్ఫుల్గా ఉండి చేసుకుంటేనే సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అనమాట. మాటికి ఇట్లా డిస్టర్బెన్స్గా ఉంటే చేసుకోవాలనిపించదు. ఇది కూడా ఎప్పుడో మొక్కుకున్నది ఇప్పటికి ఇంకా ఫుల్ఫిల్ చేసేయాలి మళ్ళీ, అంటే డిలే చేయకూడదు అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. అట్లా సక్సెస్ఫుల్గా 4 weeks కంప్లీట్ చేశాను. ఇంకా లాస్ట్ వీక్ అనమాట ఇది. ఇంకా ఇంట్లో టెంకాయ కొట్టేసుకొని గుడికి కూడా వెళ్ళాను అనమాట ఆ రోజు ఈవినింగ్.
చూస్తున్నారు కదా, ఇంక ఎక్కి మీద కూర్చునేస్తున్నాడు. ఇంక ఆ రోజు నేను డైలీ చదువుకునే శ్లోకాలన్నీ చదువుకున్న తర్వాత సాయి దివ్య పూజ అని బుక్ ఉంటుందండి, మనకి కావాలంటే బయట బుక్ స్టాల్స్లో దొరుకుతుంది. అది జస్ట్ 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది ఆ బుక్. ఆ బుక్లో ప్రాసెస్ కూడా అంతా ఉంటుంది. దాని ప్రకారం చేసుకోవచ్చు అనమాట. నేనైతే అలానే చేసుకున్నాను. నాకు ఫ్రెండ్ ఫస్ట్ చెప్పిందనమాట ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. సో అప్పటి నుంచి నేను చేసుకుంటాను. ఇంకా దాంట్లో కథలు ఉంటాయన్నమాట. కథల కోసమైనా మనం బుక్ కొనుక్కోవాలి. బుక్ ఉంటే ఈజీగా ఉంటుంది కదా. సో 6 కథలు ఉంటాయి. 6 కథలు కూడా చదువుకొని లాస్ట్లో ఇంకా నైవేద్యం పెట్టేసి టెంకాయ కొట్టేసి హారతి ఇవ్వాలన్నమాట. ఇంకా నేను డైలీ చదువుకునేవి శ్లోకాలు అవి కంప్లీట్ అవ్వలేదన్నమాట. ఆ బుక్ కూడా కావాలని లాగుతున్నాడు. ఉండడనమాట అసలు ఒక దగ్గర. అవన్నీ ఇప్పుడు డ్రాస్ అన్నీ లాగడం వచ్చేసింది. అన్నీ లాగేస్తాడు, అన్నీ ఒత్తులు అన్నీ బయటకు వేసేస్తాడు. ఎక్కడ ఏమన్నా నోట్లో పెట్టుకుంటాడేమో అని భయం అనమాట. ఎక్కడ ధూప్ స్టిక్స్ కానీ తర్వాత అవేమన్నా ఎక్కడ నాకు పైన పెట్టుకోవడానికి ర్యాక్స్ ఏం లేవన్నమాట. అందుకనే నేను అది బాక్స్ కొనుక్కున్నాను అనమాట, డ్రాస్ ఉండేది. మా వాడికి ఇప్పుడు ఆ డ్రాస్ లాగడం కూడా వచ్చేసింది. సో భయంగానే ఉంటుంది నాకైతే. జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటాను ఎక్కడ పోయి లాగి నోట్లో పెట్టుకుంటాడో అని. కానీ చెప్పేస్తాడు నోట్లో ఏదైనా పెట్టుకుంటే వెంటనే వచ్చి నేను ఇది పెట్టుకున్నానని. అదొకటి హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అయితే. కానీ భయం కదా, చెప్పలేము. సడన్గా ఒకవేళ ఏదైనా తినేసాడంటే కానీ క్యాంఫర్ కానీ ధూప్ స్టిక్స్ కానీ ఏమైనా నోట్లో పెట్టుకుంటే చాలా డేంజర్ కదా. అవి అసలు నోట్లో పెట్టుకోకూడదు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో. మా రిలేటివ్స్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి అనమాట. మా పక్కింట్లో కూడా జరిగింది. వాళ్ళ పాప కర్పూరం కలకండ అనుకొని కర్పూరం నోట్లో పెట్టేసుకుంది. అసలు ఆ పాప సీరియస్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యేంత అయిపోయిందనమాట. తను కాన్షియస్లో లేదు. సో ఇలా నైవేద్యం చేసుకొని ఇట్లా అష్టోత్తర శతనామాలు చదువుకొని ఆ కథలు చదువుకున్నాను. ఇలా ఫ్లవర్స్ ఒక్కొక్క అష్టోత్తరం చదువుకునేటప్పుడు అలా ఫ్లవర్స్ పెడతామన్నమాట. ఆ కథలో మీకు ఆ బుక్లో అంతా క్లియర్గా ఉంటుంది ఎలా ఏంటి అనేది ప్రాసెస్. అది ఇంకా సక్సెస్ఫుల్గా ఎలాగోలా మొత్తం కంప్లీట్ చేసేసాను అనమాట. కథలు ఎక్కువ టైం అయితే పట్టదండి. ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు సాయి పూజ. చాలా ఈజీ. నాకేంటంటే బాబుతో కుదరట్లేదని చెప్పేసి నేను చాలా లేట్గా నా విష్ ఫుల్ఫిల్ అయిన 1 ఇయర్కి నేను నా ముక్కు చెల్లించుకుంటున్నాను అనమాట బాబాకి. చాలా డిలే అయిపోయింది. కుదరక ఏదో ఒక రీజన్స్ వల్ల కుదరలేదు. సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా టెంకాయ కొట్టేసుకుంటున్నాను. లాస్ట్లో మంగళహారతి ఇచ్చేస్తాను అనమాట. ఇంకా మా వాడు పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకెంతసేపు అయినా మా అమ్మ ఇక్కడి నుంచి లేచేలా లేదనుకున్నాడో ఏంటో వెళ్ళిపోయాడనమాట. పక్కకి వెళ్ళిపోయి హాల్లో కూర్చొని ఆడుకుంటున్నాడు బొమ్మలు తీసుకొని. ఇంకా గంట కొట్టంగానే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఎక్కడున్నా కూడా గంట మోగిందంటే వచ్చేస్తాడనమాట. నేను కొడతాను నాకు ఇవ్వు అని చెప్పేసి. ఇంకా టెంకాయ అంతా దేవుడి దగ్గర పెట్టేశాను అనమాట. అవి టెంకాయ కొట్టేటప్పుడు వాటర్ అన్నీ కింద పడిపోయాయి ఎక్కువ. గ్లాస్లో కన్నా ఎక్కువ కిందే పడిపోయాయి అనమాట. అందుకు కింద క్లాత్తో తుడుస్తున్నాను. నా శారీ అంతా తడిచిపోయిందని చెప్పేసి ఇంకా అంతా తడిచిపోతుంది అనేసి ఇంకా టెంకాయ నీళ్ళు కూడా అక్కడ దేవుడి దగ్గరే పెట్టేసేసి ఇంకా లాస్ట్ మంగళహారతి ఇచ్చుకోవడమే అనమాట. ఇది నాకైతే నేను నమ్మి ఏదైనా మనం చేస్తున్నాము అంటే ఇదే దేవుడి విషయమే కాదండి, ఏదైనా సరే నమ్మి చేస్తే ఖచ్చితంగా అది జరుగుతుంది. నేనైతే దాన్ని బిలీవ్ చేస్తాను. మనకు నమ్మకం లేకుండా ఏదో చేయాలని ఫార్మాలిటీకి చేస్తే అది సక్సెస్ అవుతుందని నాకైతే అనిపించదు. ఏ దేవుడి మీదైనా ట్రస్ట్ ఉండి మనం పూజలు చేస్తే దాని రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. నేనైతే అది ఖచ్చితంగా బిలీవ్ చేస్తానన్నమాట. బాబా అనే కాదు, ఇంకో దేవుడు అనే కాదు, ఏ దేవుడికైనా మనము నమ్మి బిలీవ్ చేసి ప్రేయర్ చేస్తే కనుక ఖచ్చితంగా దాని రిజల్ట్ ఉంటుంది. అది జరగకపోయినా కూడా మనకి మంచి చేస్తారు. నేనైతే మనం చాలా కోరుకుంటాం కదా, సో అన్నీ ఫుల్ఫిల్ అయితే అవ్వవు కదా. సో అది జరగలేదు అంటే మనం ఏదో దేవుణ్ణి బ్లేమ్ చేసేయడము, నీ వల్ల నేను కోరుకుంది నువ్వు ఇవ్వలేదు, నేను నిన్ను ప్రే చెయ్యను, నేను నిన్ను ముక్కను, నాకొద్దు, అలా అంతా నేనైతే చెయ్యను. సరే ఇది జరగలేదు అంటే సమ్ రీజన్ దీనికన్నా మంచి ఇంకేదో జరుగుతుంది, వెయిట్ చేయాలి, ఓపిక్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాను. నేనైతే అదే ట్రస్ట్ చేస్తాను. నా లైఫ్లో నేను కూడా అనుకోనివే చాలా జరిగాయి చెప్పాలంటే. నేను అనుకున్న వాటికంటే నేను అనుకున్నవి జరిగింది 10% అయితే నేను అనుకోనివి జరిగింది 90% అనమాట. అలా అని చెప్పి నేను ఎప్పుడూ
దేవుడిని ప్రే చేయకోకుండా పూజలు చేయకుండా ఎప్పుడూ లేను. ఇంకొంచెం ఎక్కువ నమ్మకంతో ఇంకొంచెం ఎక్కువ ఏమంటారు ఇదితో నేను చేశానే తప్ప పూజలు మాత్రం ఎప్పుడు ఆ నమ్మకం వదిలేసి నాకు ఇంకా జరగదు, నేను పూజలు చేయడం వేస్ట్ అని ఎప్పుడు మానేయలేదు. ఖచ్చితంగా చేస్తానన్నమాట. మీరు కూడా అలానే చేయండి. ఏ దేవుడైనా సరే ట్రస్ట్ చేయండి. ట్రస్ట్ చేసి ప్రే చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకు రిజల్ట్ ఉంటుంది. ఫాస్ట్గా లేకపోయినా నిదానంగా అయినా ఖచ్చితంగా ఉంటుంది. నేనైతే ఇదే బిలీవ్ చేస్తాను. మీకైనా ఇదే చెప్తానన్నమాట. నేను ఒకటి ఫాలో అయ్యి మీకు ఇంకోటి అయితే చెప్పను. మా వాడు ఇక్కడ కలకండ ప్రియుడు. దేవుడి దగ్గర కలకండ పెట్టింది చూశాడంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇంకా దాన్ని తీసేస్తాడనమాట. దేవుడి దగ్గర నుంచి నేను లేవకముందే వాడు తీసేసుకుంటాడు. ఉన్నిచ్చాడు అసలు. అందుకనేసి ఇంక ఇచ్చానమాట. ఇంక ఈవినింగ్ మళ్ళీ హారతి చేసుకున్నాను, దీపం చేసుకున్నాను. ఇంకా టెంపుల్కి వెళ్దాం, 5 weeks కంప్లీట్ అయిపోయింది. నేను మొక్కునింది 5 weeks. సో 5 weeks కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇది అందరూ ఉంటారు. ఇది రాజరాజేశ్వరి టెంపుల్. శివుడు, రాజరాజేశ్వరి దేవి, ఆంజనేయ స్వామి, సాయిబాబా అందరూ ఉంటారనమాట. ఇంకా అమ్మవారు కూడా ఇంకొక అమ్మవారు కూడా ఉంటారు. మా అన్న కూతురు కూడా వచ్చింది ఆ రోజే, ఆ పాప. తను కూడా నేను వస్తాను టెంపుల్కి అంటే పిలుచుకెళ్ళాను అనమాట తనను కూడా. సో ఇక్కడ ఆంజనేయ స్వామి. సో ఇక్కడ కూడా అన్ని ఫస్ట్ ఇక్కడంతా దర్శనం చేసేసుకొని ఇంకా పైకి వెళ్ళిపోయామన్నమాట. ఇది బాబా టెంపుల్. మాకు ఇంటికి దగ్గరలో 2 ఉన్నాయన్నమాట బాబా టెంపుల్స్. ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళిపోతాను. పర్టికులర్గా ఇది ఏ బాబా టెంపుల్కి అని చెప్పేసి ఏం వెళ్ళను. ఇంకా అక్కడ ప్రసాదం ఉంటే కొంచెం తీసుకొని తినేసాము. ఇంకా వచ్చేస్తున్నాం అనమాట కిందికి దిగి. మా హస్బెండ్ ఏమన్నాడంటే ఇక్కడ మీ బాబుని ఎక్కడెక్కడ తీసుకెళ్తాడు సార్ అని ఒక కొలీగ్ అడిగారంట. మా హస్బెండ్ ఆన్సర్ నేనే ముందు చెప్పేశాను అనమాట. టెంపుల్స్కి తీసుకెళ్తానని చెప్పకపోయావా అని అన్నాను. అదే చెప్పేసి వచ్చాను నేను అని అన్నాడు. ఇంకా ఇంటికి వచ్చేసి టిఫినే తింటాను నేను అట్లా థర్స్డేస్ ఏదైనా పూజ చేసుకున్నానంటే కనుక. సో ఇడ్లీ బ్యాటర్ ఉన్నింది. ఇంకా ఇడ్లీ పిండితోనే దోశలు పోసేసుకుని తినేసాము. మా హస్బెండ్ బయటికి వెళ్ళాడనమాట. మా వాడుకి పెడుతూ నేను కూడా ఇంకో సైడ్ తినేస్తున్నాను. చాలా ఆకలిగా ఉన్నింది నాకు ఆ రోజు. సో ఇంకా నేనేం వెయిట్ చేయలేదన్నమాట. నేను కూడా కూర్చొని తినేసాను. అది సంగతి. మా హస్బెండ్ ఎందుకో ఏదో వర్క్ ఉందని చెప్పేసి బయటికి వెళ్ళాడు. ఏంటో మరి ఎందుకో గుర్తులేదు నాకైతే. అంతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతే వీడియో. బాయ్.